నా పేరు కావ్య. హైదరాబాద్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. ఆ రోజు వర్షం విపరీతంగా పడుతోంది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్నం 2 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. డోర్ తీస్తే కొరియర్ బాయ్ రాజు నిలబడున్నాడు. మేడం, మీ పార్సలొచ్చింది, కానీ ఇది చాలా బరువుగా ఉంది. లోపల పెట్టమంటారా అని అడిగాడు. నేను వాణ్ణి నా బెడ్రూమ్ దాకా రమ్మన్నాను. రాజు లోపలికి వచ్చాక ఎందుకో బయట జనం చూస్తారేమో అని నేను తలుపు వేసి గడియ పెట్టాను. రాజు తన బ్యాగ్లోంచి ఒక పొడవైన, నల్లటి స్టిక్ లాంటి వస్తువును తీశాడు. మేడం, ఇది సరిగ్గా మీ బెడ్ కింద పెట్టి నొక్కాలి. అప్పుడే మీకు ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ హాయే వేరు అని నా దగ్గరికి వచ్చాడు. నాకు ఒక్కసారిగా భయం వేసింది. రాజు, ఏంటిక్కడ అని అన్నాను. వాడు నవ్వుతూ, సిగ్గుపడకు మేడం, ఇది లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం శబ్దం చేస్తుంది, కాని ఆ తర్వాత అంతా చల్లగా ఉంటుంది అని నా బెడ్ కింద వంగి ఆ వస్తువుని లోపలికి తోశాడు. వాడు గట్టిగా శ్వాస పీలుస్తూ తన శక్తి అంతా ఉపయోగించి ఏదో చేస్తున్నాడు. అబ్బబ్బా! ఫోర్స్‌గా తగులుతోంది, ఇంకా లోపలికి పంపిచ్చు అని నేను కూడా టెన్షన్లో అరిచాను. ఆ వస్తువు నుంచి వింతైన శబ్దాలొస్తున్నాయి. నా బెడ్డంతా కదిలిపోతోంది. అలా ఒక 10 నిమిషాలు ఆ మూసి ఉన్న గదిలో మేమిద్దరం ఆ వస్తువుతో కుస్తీ పట్టాము. రాజు, ఒక్క నిమిషమాగు, హాల్లో కూడా ఒక పెద్ద సమస్య ఉంది అని పిలిచింది. హాల్లో ఉన్న సోఫా దగ్గరికి రాజు వెళ్ళాడు. రాజు మళ్ళీ లోపలి నుంచి ఎవ్వరూ రాకుండా మెయిన్ డోర్ గడియపెట్టాడు. మేడం, ఇది చాలా సెన్సిటివ్ విషయం. నేను దీన్ని మెల్లగా నీ లోపలికి పంపిస్తాను. అప్పుడు నీకు ఆ వేడి అంతా తగ్గిపోయి మనసు తేలికవుతుంది అన్నాడు. కావ్యాకి మళ్ళీ టెన్షన్ మొదలైంది. రాజు, ఇక్కడ సోఫా మీద ఏంటి అని అడిగింది. వాడు నవ్వుతూ, సిగ్గుపడకు మేడం, నీ ఒంట్లో ఉన్న ఆ మంట తగ్గాలంటే ఇది జరగాల్సింది అని రాజు కింద కూర్చున్నాడు. కావ్యాను సోఫా మీద కూర్చోమన్నాడు. వాడు తన జేబులోంచి ఒక చిన్న ఎర్రటి రంగులో ఉన్న వస్తువును తీశాడు. వాడు ఆ వస్తువుని కావ్య కాళ్ల మధ్య నుంచి పైకి పంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అబ్బబ్బా! మండుతోంది